దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా సమావేశానికి ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజీ గారు, సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం గారు, ప్రధాన కార్యదర్శులు దుర్గం అశోక్, పట్టికృష్ణ గారు, బీజేపీ జిల్లా పదాధికారులు, బీజేపీ మండల అధ్యక్షులకు, ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మొన్న టీఆర్ఎస్ రజతోత్సవము అనే ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 11 సంవత్సరాలల్లా కేంద్ర ప్రభుత్వం 11 రూపాయలు కూడా ఇయ్యలే అని మాట్లాడడం జరిగింది. అట్లనే అనేక సందర్భాలల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 1 రూపాయి కూడా ఇస్తలేదు. అంటే గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు అని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఇవాళ వాస్తవంగా చూస్తే సంక్షేమ పథకాలు ఏవైతే ఉచిత రేషన్ బియ్యం కావచ్చు, ఇటువంటి సంక్షేమ రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఇటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు 1,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మన మంచిర్యాల ప్రాంతంలో ఇవాళ మనం చూసుకుంటే మంచిర్యాల నుంచి 3 వైపుల జాతీయ రహదారి, ఒకటి మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు దాదాపు 3,500 కోట్లతోటి జాతీయ రహదారి NH 363 నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీన్ని శంకుస్థాపన చేయడానికి ఏదైతే మనం హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం, నితిన్ గడ్కరీ గారు ఈ మినిస్ట్రీ తీసుకున్నాక అతి వేగంగా, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అతి వేగంగా ఇవాళ దేశమంతటా కూడా నేషనల్ హైవేస్ నిర్మాణం చేపడతారు. ఈ నేషనల్ హైవే 363 3,500 కోట్లతోటి ఒక మంచిర్యాల్, ఆసిఫాబాద్ జిల్లానే కాకుండా ఇటు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్, ధర్మపురి, అటు మహారాష్ట్ర వాళ్ళకి అందరికి కూడా ఎంత మంచి రహదారి నిర్మించారు. ఇవాళ మహారాష్ట్ర పోవాలంటే గంటలో మనం మహారాష్ట్రకు పోతున్నాం. ఈ రహదారి యొక్క శంకుస్థాపనను, దీన్ని దేశానికి అంకితం చేయడానికి ఎల్లుండి మే 5వ తారీఖు ఉదయం 9 గంటలకు నితిన్ గడ్కరీ గారు ఏదైతే కాగజ్ నగర్ క్రాస్ రోడ్ ఉందో అక్కడికి వారు వస్తారు. దీంతో నితిన్ గడ్కరీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, అంటే 3 కేంద్ర మంత్రులు ఒక్క కార్యక్రమాన్ని కొరకు మన జిల్లాకు రానున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు కూడా పాల్గొంటారు. దీన్ని జాతికి అంకితం చేస్తారు కనుక మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ఆ రోజు గడ్కరీ గారు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆ రోజు వారు భూమి పూజ చేయనున్నారు. ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు NH 63 3,800 కోట్లతోటి ఇప్పటికే దానికి కావాల్సిన క్లియరెన్స్లన్నీ కూడా రావడం జరిగింది. ఆ పని కూడా వెంటనే ప్రారంభించి 3 సంవత్సరాలల్లా మనకి ఇక్కడి నుంచి లక్షడ్పేట్, ధర్మపురి, జగిత్యాల మీదుగా ఆర్మూర్ వరకు ఇది ఒక కొత్త రహదారి. ఇప్పటికే మంచిర్యాల నుంచి మనకందరికీ తెలుసు వరంగల్ మీదుగా విజయవాడకు వెళ్ళే జాతీయ రహదారికి కావాల్సిన భూసేకరణ పనులు కూడా ఇప్పటికే పూర్తయి. ఇట్లా కేంద్ర ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాలో చేస్తున్నారు. మన జిల్లా ప్రజలందరూ కూడా దీనివల్ల లాభం పొందుతున్నారు కనుక ఎల్లుండి ఈ జరగబోయే శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.